నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజీవ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే గిఫ్ట్ డీడ్, బహుమతి పత్రము. గిఫ్ట్ డీడ్ అంటే దీనికి ఒక యాక్ట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారంగా గిఫ్ట్ డీడ్ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయితే కనుక కోపార్సనస్ అయితే ఆస్తిలో డైరెక్ట్గా యజమానికి హక్కు లేదు. పిల్లలు ఉండంగా మనవుడు కానీ మనవరాలు అలాంటప్పుడు కూడా డైరెక్ట్గా ఆయనకి ఇచ్చే అధికారం లేదు. వాళ్ళ సంతకాలు అందరి సిగ్నేచర్స్ కంపల్సరీ కావాలి గిఫ్ట్ డీడు. అదే కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక అతను డైరెక్ట్గా గిఫ్ట్ చేయొచ్చు, తప్పు లేదు. గిఫ్ట్ డీడ్ అకార్డింగ్ టు సెక్షన్ 122 and 123 సెక్షన్ 123 ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏదైనా హౌస్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ అది ఇమ్మూవబుల్, కార్ అది మూవబుల్. సో ఈ రెండిటికి ప్రకారంగా సెక్షన్ 123 వర్తిస్తుంది, హౌస్ ఆర్ అపార్ట్మెంట్. కాబట్టి మీరు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ 1908 ప్రకారంగా అకార్డింగ్ టు సెక్షన్ 17 ప్రకారముగా గిఫ్ట్ డీడు రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అది పనిచేయదు. గిఫ్ట్ డీడు దాంట్లో కూడా సాక్షులు పెట్టుకోవాలి. గిఫ్ట్ డీడు స్టాంప్ డ్యూటీ మ్యాండటరీ. ఒక్కసారి గిఫ్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వాపస్ చూసుకునే ప్రసక్తే లేదు, ఉండదు, కుదరదు. గిఫ్ట్ డీడ్లో కనుక ఒకవేళ మళ్ళీ మీరు వాపస్ తీసుకోవాలంటే దాన్ని రివోక్ చేసుకోవాలి. రివోక్ చేసుకోవాలంటే దాన్ని మళ్ళీ కండిషన్స్ పెట్టుకోవాలి. ఒక ఎంఓయూ లాగా రాసుకోవాలి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకుంటేనే అది మీకు రివోక్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే జనరల్గా ఎంఓయూ ఎందుకు రాసుకుంటారు, ఒకవేళ తల్లిదండ్రులకు పిల్లలు ఆకర్షణలు చూస్తేనే నీకు గిఫ్ట్ ఇస్తానని రాసుకుంటారు. కానీ కొంతమంది గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత పిల్లలు వాళ్ళని వృద్ధాపంలో ఉండగానే పట్టించుకోరు. తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్లో ఉంటారు, పట్టించుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్లో పడేస్తారు, ప్రాపర్టీ వాళ్ళకి చేతికి అందగానే. అందుకనే ఎంఓయూ రాసుకోండి దయచేసి. ఎందుకంటే పిల్లల్ని చెప్పలేము, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఉద్దేశం వేరేగా ఉండొచ్చు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ప్రైవసీ కావాలని కొంతమంది కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా రాసుకోవాలి. ఎంఓయూలోగా రాసుకున్న తర్వాతనే మీరు గిఫ్ట్ ఇవ్వండి. కొంతమంది కాన్ఫిడెన్స్గా ఇచ్చేస్తారు, మా పిల్లలు నన్ను చూసుకుంటారు, వాళ్ళు ఎక్కడ నన్ను అన్యాయం చేయరు అని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఒక రకంగా ఉండరు, మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాడ్ ఇంటెన్షన్ ఉండే వాళ్ళు ఉంటారు. ఏదైనప్పుడు కూడా గిఫ్ట్ ఒకసారి ఇచ్చేస్తే ఒకసారి రిజిస్టర్డ్ అయితే దాని మటుకు మళ్ళీ వాపసు తీసుకునేది ఉండదు, కుదరదు. మీరు కోర్టుకు వెళ్ళినా కూడా మీకు వాపసు రాదు. కాబట్టి గిఫ్ట్ రాసుకునేటప్పుడు ఎంఓయూలాగా రాసుకోండి. దాని ఒక్కదానికే కండిషన్కే రివోక్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. ఎవరికైనా ఇది గుర్తుపెట్టుకోండి, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకోండి, కండిషన్స్ రాసుకోండి, అప్పుడే మీరు గిఫ్ట్ ఇవ్వండి. ఇస్తే మీకు ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున ఫ్యూచర్లో మీ పిల్లలు కనుక మిమ్మల్ని చూసుకోకపోతే, మిమ్మల్ని పట్టించుకోకపోతే, వృద్ధాపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు తక్షణమే మళ్ళీ మీ గిఫ్ట్ అది ఓన్లీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. మళ్ళీ చెప్తున్నా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో మీకు ఆ కండిషన్స్ అవి కుదరదు, మీకు రాదు కూడా. ఓన్లీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో అయితేనే మీరు వాపస్ తీసుకోవచ్చు. కాబట్టి గిఫ్ట్ డీడ్లో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే మీకు డైరెక్ట్ పవర్స్ లేవు, అది పూర్వీకుల ఆస్తి అయితే కోపార్సన్స్ ఉంటారు, వాళ్ళందరికీ చెప్పే మీరు గిఫ్ట్ ఇవ్వాలి. మీకు డైరెక్ట్గా అధికారం లేదు. కాబట్టి అందరూ సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు ఓకే అంటేనే మీరు గిఫ్ట్ ఇవ్వాలి. అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఇచ్చే అధికారం మీకు ఉండదు. అదేంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలు అయితే కనుక. అదే మీకు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు అయితే మీ సొంతగా ఆస్తి మీరే సంపాదించుకోవడానికి ఆస్తిలో మీకే అధికారం ఉంటుంది. మీ ఇష్టం, మిమ్మల్ని ఎవరి పిల్లల్ని కూడా అడిగే అధికారం లేదు, పిల్లలకి ఇవ్వాలనే రూల్ కూడా లేదు. తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, బయట నా గుడిలో డొనేషన్ గుడికి కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా బయట వాళ్ళకి ఎవరికైనా దానానికి ఇచ్చుకునే అధికారం మీకు ఉంది. దాన్ని అడిగే అధికారం ఎవరికి లేదు. ఏదైనప్పుడు కూడా గిఫ్ట్ డీడ్లో మటు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలని చాలాసార్లు వీడియోలో చెప్పాను. ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కంపల్సరీ స్టాంప్ డ్యూటీ కట్టాల్సిందే, అప్పుడే పక్కా డాక్యుమెంట్కి అది గిఫ్ట్ డీడ్ ఈజ్ ఏ లీగల్ డాక్యుమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.